ముందుగా త్రియేక దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు వాక్యం అందించిన కుమారునికి కూడా నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ, కుమారుడు ఇంతవరకు మాట్లాడినటువంటి మాటల్లో నుండి కొన్ని మాటలు బలపరిచి ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తాం. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణి ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయూ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. చదువుబడిన ఈ వాక్య భాగములో ఇది మానవుని యొక్క, మనిషిగా నా యొక్క, నీ యొక్క దుస్థితి. చెప్పండి, ఏ స్థితి? మంచి స్థితి వేరు. మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుని వాక్యం వద్దకు వచ్చినప్పుడు వాక్యం ఏమంటుంది అని అంటే, వాక్యం మన ముందు పెట్టుకొని, వాక్యమై ఉన్న దేవుడా నువ్వు నాతో మాట్లాడు అని నీవు అనగలిగితే, నీవు ఎవరివి అని అంటే, చెప్పండి ఇప్పుడు ఎవరివి? మాట్లాడలేదండి. దౌర్భాగ్యుడవును. ఏంటంట? మనకి ఎన్నో దిక్కులున్నాయని మనం అనుకుంటాం, కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దిక్కుమాలినడువురా, దరిద్రుడువురా అని మనం ఎవరినన్నా అన్నామనుకో, మీరు నన్ను అన్నా నేను సహించలేను, నేను మిమ్మల్ని అన్నా సహించలేను. ప్రైజ్ లార్డ్. కానీ మానవుని పరిస్థితిది అని సుస్పష్టంగా దేవుని వాక్యమైన దేవుడు మాట్లాడుతూ, కానీ నువ్వు అది ఎరుగక అన్నాడు. చెప్పండి, ఏమన్నాడండి? దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని. ఎన్నో డిగ్రీలు ఉంటాయి, హైటెక్, బీటెక్, ఎంటెక్. ప్రైజ్ లార్డ్. ఏమండి, ఎన్నెన్నో టెక్కులు ఉంటాయి. ప్రైజ్ లార్డ్. చాలా చాలా డిగ్రీలు ఉన్నాయని మనం అనుకుంటాం, కానీ మన స్థితి ఏమిటో దేవుని వాక్యం వద్దకు వచ్చినప్పుడు, వాక్యం అనే ఉదక స్నానం ఎక్కడ అని అంటే, మన హృదయ స్థితిని గమనించి, వాక్యమైన దేవుడు మాట్లాడుచున్న, మానవుడా నీ పరిస్థితి ఇది, నువ్వు దిక్కుమాలినోడివి, దరిద్రుడివి, కానీ ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఏమనుకుంటున్నావంటే, ధనవృద్ధి నేనెవరిని అని అంటే ధనవంతుడను. చెప్పండి, ఏంటండి? ఎక్కడ ధనవంతుడు నువ్వు? ధనవృద్ధి చేసుకొనున్నట్లు ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయూ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. ప్రతి మనిషి కూడా, పరమతలో ఉన్నటువంటి అన్యజనులైనా ఎవరైనా, ప్రతి మనిషికి, ప్రతి ఆత్మలో ఉన్న దాహం ఏమిటి అని అంటే, సత్యం ఏమిటో గుర్తెరగాలి. చెప్పండి, ఏమి ఎరగాలి? ఏమండి, అనేక మంది దేవుణ్ణి ఎరగని వారు, అనేక మంది ఋషులు, ఏమండి, ఋగ్వేదం అనే ఒక పుస్తకం ఉంది. ఆ ఋగ్వేదములో యజ్ఞ పశువును గురించి ఒక వృత్తాంతం రాయబడుతుంది. ఆ యొక్క వృత్తాంతం ఏమిటి అనంటే, మచ్చలేని మేక కావాలి, ఆ యొక్క బలుసు కంప దాని తలకు చుట్టాలి. ఇవన్నీ కూడా అందులో రాయబడుతూ, చివరికి దాని వస్త్రములు పంచుకోవాలి. ఇవన్నీ ఎవరు జరిగించారు, ఎవరు చేశారు అని అంటే, అవన్నీ చేసిన వాడు నజరేయుడైన యేసు క్రీస్తు అనే మహాదేవుడు ఒక్కడే. చెప్పాలి. ఆమేన్. సత్యము కొరకు ఋషులుగా, వేద పురుషులుగా అనేక మంది ప్రియులరా చేసినటువంటి యజ్ఞాలు, క్రతువులు, ఆ సత్యం కోసం వారి ఆత్మలో చేసిన ప్రార్థన, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇది క్రైస్తవుడు చేసిన ప్రార్థన కాదు. అన్యజనులుగా ప్రియులరా ఆత్మలో తీవ్రత కలిగి, సత్యమేమిటి అనే దాని కోసం ఆత్మలో ఉన్నటువంటి తీవ్రతలో నుంచి వచ్చిన ప్రార్థన. అసత్యములో ఉన్నాము మేము, సత్యము కావాలి.
చెప్పండి, ఏం కావాలి? మేము చీకటిలో ఉన్నాం, మాకు వెలుగు కావాలి. మృత్యోర్మ, మాకొక మరణం ఉంది, ఆ మరణములో నుండి జీవములోనికి దాటాలి అని నా ఆత్మలో ఆక్రందన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, దీని అంతటికి సరిపోయిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే, ఓన్లీ వన్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. యేసు ఒక్కడే. ఏ గ్రంథానికైనా దేనికైనా ప్రియులరా సమస్తము, అందుకే ఒక్క మాటలో పౌలయ్య తేలుస్తూ అన్నాడు, వాగ్దానములన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగా నెరవేర్చినవాడు మన ఆరాధ్య దైవమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషి ఆత్మకు రక్షణ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, మహిమ కలిగిన వస్త్రాన్ని ధరింపజేయడానికి ఆయన వస్త్రహీనుడుగా కనబడ్డాడు. మనందరినీ ఈ లోకంలో కాదు, ఇది 3 నాళ్ళ ముచ్చటే. ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతలు మనం సంపాదించినా, ఎంత ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు, నశించు మృగమును పోలి ఉన్నది మన ఆయుస్సు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు రాలిపోదుమో పువ్వు వంటిది, ఎగిరిపోయే దుమ్ము వంటిది, ధూళి వంటిది, ఆవిరి వంటిది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియక చేస్తానే ఉంటది. ప్రైజ్ ది లార్డ్. కానీ డాంబికులుగా దేవుని సన్నిధిలో మనము నిలవకూడదు. దేవుని ఆత్మశక్తి మీద నిలబడి ఆయన లేఖనములు అర్థము చేసుకునే దేవుని యొక్క ఆత్మ సహాయమును పొందుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించు వారమై ఉండాలి. మనుషులకో, ఏమండి, లోక సంబంధమైన వాటి కొరకో కాదు భక్తి. అదైతే భక్తిగా మార్చబడుతుంది తప్ప అది భక్తి కాదు, అది శక్తి లేని భక్తి. ఆమేన్. కానీ దేవుని ఆత్మ మీద ఆధారపడి ఆత్మ నడిపింపులో ప్రియులరా, సేవకుడైన, విశ్వాసి అయినా, సంఘమైనా, అప్పుడు దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు అని అంటే ఆత్మ ద్వారా సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. చెప్పండి, ఎక్కడికి నడిపిస్తాడు? సియోనులో దుఃఖించు వారికి ఆయన ఏ వస్త్రాలు ధరింపచేస్తాడు? ఉల్లాస వస్త్రములు ధరింపచేస్తాడు. ఆమేన్. మనకు ప్రియులరా అవమానమునకు ప్రతిగా మనం అవమానమే పొందాలి. మనల్ని వేయాలి సిలువ, మన వస్త్రాలు చింపివేయాలి. మనము దరిద్రులము, దిక్కుమాలిన వారము, దిగంబరులమై ఉన్న మనకు ప్రియులరా సమస్తమును కట్టబెట్టడానికి ఇంద కుమారుడు చదివించాడు. మనం ఆ యొక్క ఫిలిప్పీ పత్రికలో చదువుకున్నాం ప్రియులరా. ఆయన రిక్తునిగా మార్చబడి, చెప్పండి ఎలా మార్చబడి? రిక్తునిగా అంటే ఎంతవరకు ప్రభు అంటే చివరికి ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా దిగంబరిగా అయిపోయాడు ఆయన. మనము దిగంబరులుగా ఉండకూడదు అని, మనము ఏదేను తోటలో పోగొట్టుకున్నటువంటి ఆ మహిమ కలిగిన వస్త్రమును మనకు ధరింపజేయడానికి ఆయన వస్త్రహీనుడిగా కనబడ్డాడు. ఆమేన్. ప్రియులరా, మనమందరము కూడా ఆయనలో చెక్కబడాలి అని, ఏ బండ నుండి మనము చెక్కబడ్డామో ఆ రూపం ప్రియులరా, ఆ యొక్క పోలిక మనలో తీసుకొని రావటానికి ఆయన మన కొరకు నలిగిపోయిన బండ క్రీస్తు. ప్రియులరా, ప్రైజ్ ది లార్డ్. నీవు అనుకుంటావు ఏవేవో అల్పకాల సుఖభోగాల్లో ఉన్న ఈ శ్రమలు, లేకపోతే మనకు వచ్చే రోగాలు, ఇవన్నీ చూసుకొని మనము కృంగిపోతాము. కానీ ఆయన ఏ పాపము, ఏ దోషము లేనివాడు, సమస్తము కూడా కురిపిగా మార్చబడి ప్రియులరా, ఆయన వీపు నాగటి చాగళ్ళుగా దున్నబడి అనువనువులో కూడా చీల్చివేయబడి మనల్ని కొట్టాల కొరడ దెబ్బలు, మనల్ని సిలువ వేయాలి, మనల్ని సిలువకు అంటగొట్టబడాలి, మనల్ని ప్రియులరా మహిమ కలిగిన ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించడానికి మహిమను విడిచి భూమికి దిగి వచ్చి ప్రియులరా నీకు నాకు ఆ రక్షణ వస్త్రాన్ని ధరింప చేయాలని, ఈ రక్షణ సువార్తను నువ్వు అందుకొని దేవుని రాజ్యము కొరకు నువ్వు సిద్ధపరచబడాలి అని దేవుని అనాది ప్రణాళిక ఇది. చెప్పండి, ఏ ప్రణాళిక? దేవుడు ఎప్పుడు ప్రేమించాడు అనుకుంటున్నావు నిన్ను నన్ను అని కనుక మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి అడిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా దేవుడు మనకిచ్చే
జగత్తుకు పునాది వేయబడక మునుపే, అంటే ఇంకా ఏదేను తోట చెయ్యక మునుపే, అసలు మనిషికి రూపం కలుగక మునుపే వీడు తప్పిపోతాడు, మహిమను పోగొట్టుకుంటాడు, పాపం వలన మరణాన్ని కొని తెచ్చుకుంటాడు. ఆ మరణాన్ని తప్పించాలి అని ప్రియులారా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయమా, నేనెందుకని నీ సత్తుగా మారితి, యేసయ్యా నీ రక్తము చే కడుగబడిన నీ అనాది, పాడాలి, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీలో ఉండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా పాడాలి, ఏమని వివరింతును, ఏమని వివరింతును నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభు నామాన్ని గణపరుస్తూ హల్లెలూయా. చాలా సప్పగా ఉన్నాయి, కొట్టలేక స్తోత్రం. నా ప్రియమైనటువంటి సహోదరుల, ఆయన వస్త్రాన్ని పోగొట్టుకున్నది నీకు నాకు వస్త్రాన్ని అనుగ్రహించడానికి, రక్షణ వస్త్రాన్ని ధరింపజేసి, ఉల్లాస వస్త్రములు మనకు ధరింపజేసి, మహిమ కలిగిన వస్త్రమును ధరించుకుని వారముగా మనము దిగంబరులము కాక దేవుని ఎదుట కనబడుటకు అని పౌలయ్య ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. ఆ మాట మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం చదువుతాం. 2వ వచనం, మనము దిగంబరులము కాక, ఎక్కడి నుంచి వచ్చింది ఈ వస్త్రం? వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకొననపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారం, ఏ భారం? పాప భారం, వద్దనుకున్న వేధిస్తున్నటువంటి తలంపుల్లో, ఆలోచనలో చేదైన అనుభవాల భారం మోసుకొనుచు, అక్కడ ఏమన్నాడండి? మనము భారము మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైన ఈ శరీరం జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసం. ఏ నివాసం? ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అని అంటే 15వ అధ్యాయము 44వ వచనంలో ఒక మాట చదువుతాం. ప్రకృతి సంబంధమైన శరీరమును ధరించుకొని ఇక్కడ విత్తబడి ఉన్నాం. ప్రకృతి సంబంధమైన ఈ శరీరమును నేను నీవు కలిగి ఈ రోజున సజీవులుగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక అది ఎవరు చూసి వచ్చారండి, ఇక్కడ ఎంజాయ్ చేయాలా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇష్టం వచ్చినట్లుగా మనం ఎలా ఉండాలో అలా ఉండొచ్చు అన్నట్లుగా మన ఆలోచనలు, తలంపులు లోకాన్ని ఎక్కువగా ప్రియులరా మనము ప్రేమిస్తూ లోకానికి కనెక్ట్ అవుతూ ఎడిట్ అయిపోతూ ఉన్నటువంటి మనకు ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఒకసారి పురుకొలుపుతూ రేపుతూ అంటున్నాడు, ఒరే నాయనా, ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఎలా ఉన్నదో
దీని మీదకి వచ్చే మహిమ కలిగిన నివాసము అనగా ఆత్మ సంబంధమైన శరీరము కూడా చెప్పాలి ఉన్నది. ఆమె మొదటి ఆదామను మనుష్యుడు ఆ యొక్క మహిమ కలిగిన శరీరాన్ని పోగొట్టుకున్నాడు. మనమందరము అదే శాపములో పాపములో దిగంబర్లముగా కనబడుతూ ఉన్నాము. కానీ కడపటి ఆదాముగా క్రీస్తు ప్రభుల వారి లోకములోనికి వచ్చి మనము దిగంబరులమే, వస్త్రము లేని వారమే, దరిద్రులమే, కానీ ఆయన మన స్థానములోనికి వచ్చి మన కొరకు మరణించి ప్రియులరా మనందరికీ ఆయనిచ్చిన గొప్ప రక్షణ ఉల్లాస వస్త్రములు మహిమ కలిగిన వస్త్రమును ధరించుకొనుటకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా. అందుకే పాడం, వధువునై నేను నిన్ను చేరాలి, గువ్వవలే నేను నీ కొరకు ఎగిరిపోవాలి, యేసు రాజుగా రాబోతూ ఉన్నాడు. చెప్పాలి ఆమేన్. అందుకే సిలువ పాటలు మనం పాడుతూ ఉన్నప్పుడు సిలువే, చెప్పండి ఏ పాట అది? సిలువే నా శరణా. ఈ పాట ఎవరు రాశారంటే ఎర్రంశెట్టి భానుమూర్తి. చెప్పండి ఎవరండి? అయ్య బాబు మన పాటలు అంటారు కానీ ఆ పాటలు ఎవరు రాశారు, అసలు ఎందుకు రాశారు, ఎప్పుడు ధ్యానించడమే మనకు ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిలువే నా శరణాయనురా అన్న పాట విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక పండితుడు, అంతేకాదు ఎన్నో వేదాలు ఎన్నో అన్ని కూడా చదివి తిరగవేసి పలు విధములుగా ఆయన శరీరాన్ని కూడా కోసుకొని ఎన్నో రకాలుగా ప్రియులరా సత్యం కోసం అన్వేషించినటువంటి ఎర్రంశెట్టి భానుమూర్తి అనేటువంటి ఆయన. మనము ఆ పాటలో ఒక శరణాన్ని చూస్తాం. అదేంటి అనంటే, పలువిధ పదమూలరసి ఫలితమేమి గానలేక. ఎక్కడికి వచ్చావు? సిలువ ఎదుటను నిలచీనా నీ సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరా. ఈ శరణంలో ఉన్న అర్థం ఏంటంటే, పలు విధములుగా హరిశాను, ఎన్నెన్నో చేశాను, కానీ ఎక్కడా నాకు ఫలితం అనేది ఆ యజ్ఞ పశువు యజ్ఞ పురుషుడు తస్య ప్రజాప్రతి మేమర్థం యాసీదర్థమృతం సర్వలోక పాప పరిహారార్థమై రక్త ప్రోక్షణం ఆవశ్యకం అన్న రక్తము చిందించిన సిలువలో ఉన్న యేసు ఒక్కడే అని పాడుచు ఈ పాట ఆత్మలో లీనమై రచించినటువంటి గొప్ప రచన ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ఆత్మలో నుండి రాసినటువంటి గొప్పగా ఏమండి కీర్తన. దేవునికి స్తోత్రాలు. పలువిధ పదములు అరసి ఫలితం ఏమీ నాకెక్కడా. నువ్వు కూడా తిరుగు, లోకంలో అన్నీ చెయ్యి, త్రాగు, సుఖించు, అన్ని చేసుకో, ప్రార్థన మాత్రం నీకొద్దు. ఆఖరికి ధనవంతుల్లాగా అక్కడ చేద్దిగా. హలో ఆమేన్. వద్దు, ఎక్కడ ప్రార్థన ఎట్టినా ఎక్కడ కోటాలు జరిగినా అసలు నువ్వేం చెయ్యొద్దు. ప్రైజ్ ది లార్డ్. అస్సలు నీ వంతునుగా నువ్వేం చెయ్యొద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అదే వంతు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, అన్యజనులైన వారు వెలుగు ఎవరో కనుక్కోవాలని వచ్చారు, వెలుగు యొద్దకు మహిమగా మార్చబడ్డారు. ఆమేన్. క్రైస్తవులని పేరు పెట్టుకొని ఏమండి క్రీస్తు సంబంధులమని సంఘములో ఉంటూ ఆయన పరిచర్య చేయకుండా పరిచారకుడిగా మారపకపోతే నాకంటే శాపగ్రస్తుడు, దిగంబరుడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు మిమ్మల్ని ఎవరు నన్ను నేనే అనుకుంటాను. ప్రైజ్ ది లార్డ్ ఉండడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీరు అన్వయించుకొని అనుకుంటే మీరు అనుకోండి, నేనంటే మీరు పడరు, మీరంటే నేను పడను. మనకు బాగా పనికిమాలిన రోషం ఎక్కువ ఉంటుంది మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ నువ్వు వాక్యం యొద్దకు వేస్తే వాక్యం మాత్రం ఖండితంగా అదే చెబుతుంది. ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరులారా, వస్త్రహీనుడిగా కనబడి మనకు వస్త్రాన్ని ధరింపచేశాడు. పొందుకున్నవా రక్షణ వస్త్రాన్ని, ఉల్లసిస్తున్నవా రక్షణ ఆనందంలో, మహిమ కొరకు ఆ మహిమ కలిగిన వస్త్రాన్ని ధరించుకోవాలని సిద్ధపడుతున్నామా మనం?
పవిత్రాలైన కన్యకగా ప్రియులరా మిమ్మల్ని ప్రదానము చేసుకున్నాను అన్నాడు. అందరు లేచి నిలబడదాం. ఒక్కసారి మనల్ని మనం ఎవరికి వారమే స్వపరీక్ష చేసుకుంటాం. మనం ఎవరినో విమర్శించటం కాదు. దైవజనుడైన పౌలు అంటారు, నన్ను నేను విమర్శించుకొనుట నాకు మిక్కిలి అల్పమైన సంగతిగా నాకు కనబడుతుంది. కానీ నన్ను విమర్శించు ప్రభు అన్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడు. ప్రభువు ముందు మనము దోషులుగా కనబడతాం. నువ్వెవరినో పోల్చుకుంటే, సిమిలారిటీస్, పోలికలు నువ్వు తీసుకుంటే, వారికంటే నువ్వు కొంచెం మంచివాడిగా కనబడొచ్చు. వారికంటే కొన్ని అర్హతలు నువ్వు గొప్పవాడిగా కనవచ్చు. కానీ మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించిన వాడు, సమస్తమును నిర్మించిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు నిందించబడ్డాడు, వస్త్రహీనుడిగా కనబడ్డాడు. ఎందుకో తెలుసా? అంతగా ఆయన మారిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? నిన్ను నన్ను ఆ మహిమ కలిగిన ఆ నివాసము, రెండవ మరణమును తప్పించి మనమందరము నిత్య రాజ్యమునకు వారసులు కావాలి అని. నిత్య అగ్ని ఆయన ఎవరి కొరకు సిద్ధము చేశాడు అని అంటే, అవిధేయుల కొరకు, ఆ యొక్క పాపం చేసినటువంటి పడిపోయినటువంటి దూతల కొరకు, సాతాను కొరకు ఆ గాఢాంధకారం ఉన్నదే తప్ప నీ కొరకు నా కొరకు కాదు. నీ కొరకు నా కొరకు ఆయన నిత్య జీవాన్ని సిద్ధం చేశాడు. మనం దిగంబరులమే, దిక్కుమాలిన వారమే, దరిద్రులమే. కానీ మనల్ని ధనవంతులుగా చేయాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. తెరవల్ నోరు తెరిచి ఒక్కసారి, ప్రభువా, నువ్వే వస్త్రాన్ని కలిగి ఉన్నావో ఆ వస్త్రం మడత కలంకము లేనిదిగా మనం ప్రభు ముందు కనబడతాము. ఎలా ఉన్నాం ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకొని. ఆ విశ్వబ్రాహ్మణ పండితుడు పాడుతున్నాడు, సిలువే నా శరా నాయనూరా, నీ సిలువే నా శరా, పలువిధ పదమూలరసి ఫలితమేమి కానలేక, పలువిధ ఎక్కడ నీకు ఫలితం కనబడదు. సిలువ ఎదుటను వారు సిలువ ఎదుటే నిలుచున్నారు. కానీ వస్త్రాన్ని పంచుకోవటానికి, ఆయన అవమానించటానికి, ఆయనను అనేక రీతిలుగా హింసించటానికి వారు నిలబడ్డారు. మనం కూడా అవమానపరిచే వరముగా ఉన్నాము. మరలా బాహాటముగా సిలువ వేసే వారముగా ఉన్నామా? మనకిచ్చిన రక్షణ వస్త్రములు, తెల్లని వస్త్రం మీద మడత, కలంకము కలిగిన వారముగా మనం ఉన్నామా? ఒక్కసారి రాత్రి మన హృదయాల్ని శుద్ధి చేయి ప్రభు అని అడుగుతాం. నన్ను ఎప్పుడు ప్రేమించావు ప్రభు అని నువ్వు అడిగితే, అమ్మా, ఈ జగత్తంతటికి పునాది వేయబడకు మునిపే నా ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నీ లోకంలో నీకు పంపించి నిన్ను రక్షించాలని, రక్షణ వస్త్రము నీకు ధరింప చేయాలి అని, సియోనులో నువ్వు దుఃఖిస్తూ ఉంటే నీకు ఉల్లాస వస్త్రములు ధరింపచేసి మహిమ కలిగిన రాజ్యము కొరకు నిన్ను సిద్ధం చేయటానికి, జగత్తు పునాది వేయబడక మునిపే నా అనాది ప్రణాళిక అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. నీ ప్రణాళికలు ఎన్నో, నీ ఆలోచనలు ఎన్నో, నీ తలంపులు ఎన్నో. కానీ ఆయన తలంపులు బహు విస్తారములై ఉన్నవని ఒక్కసారి నన్ను ఆలోచించగలిగావా? ఆ వెలుగులోనికి నువ్వు రావటానికి ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి ఒక్కసారి అందరూ ఒక్కసారి నోరు తెరిచి, ప్రభువా, మేము దిక్కుమాలిన వారు, దరిద్రులము, దిగంబరులము, కానీ ఇలా ఉన్నామని మేము ఎరుగక, నాకేదో ధనం ఉంది, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నేను ధనవంతుణ్ణి అని. అవును, ధనవంతుడు అనుకున్నవాడు ఎక్కడున్నాడు మనకు తెలుసు. కానీ దరిద్రుడిగా ఉన్న లాజరు ఎక్కడున్నాడో మనకు తెలుసు. రాత్రి ఎందుకో ఏ కోణంలో దేవుడు మాట్లాడాలనుకున్నాడు, ఇవేవి ఆలోచన కాదు. కుమారుడు మొదటిగా మాట్లాడాడు. మొదటిగా ఆత్మక్రమములో మరలా నన్ను కూడా నిలబెట్టుకుని, అల్పదాసునైన దేవుడు నాతో కూడా ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. వస్త్రమును కాపాడుకొని దిగంబరులము కాక వస్త్రమును
కలిగిన వారముగా మనము కనబడదు. ఆ నివాసము ధరించుకుని వారముగా మనము కనబడుటకు ప్రభు సన్నిధిలో నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించుకుంటే ఆరిపోద్ది, కానీ దేవుని వాక్యపు వెలుగుతో నీ హృదయం వెలగగలిగితే నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు. చేసావు పండుగ వెలిగావు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు.